హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయరుద్ర ఛానల్ అంజూస్ కిచెన్. ఈరోజు అంజూస్ కిచెన్లో మీకు చూపించబోయే రెసిపీ ఎమ్మి పన్నీర్ పులావ్ అండి. ఇప్పుడు దానికోసం పన్నీర్ని ఒక హాఫ్ కిలో పన్నీర్ని గోరువెచ్చని నీళ్ళలో వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లో వేసుకొని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక ఫుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోండి. నేనైతే పిల్లల కోసం చేస్తాను కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నాను. ఇప్పుడు దాన్ని అటు ఇటు పూర్తిగా కలిపేసుకోండి. పన్నీర్ పీసెస్ కాబట్టి ఒకదానికొకటి అతుక్కుపోయి ఉంటాయి, దాన్ని చేత్తో కొంచెం తీసుకోవాల్సి ఉంటుంది. అలా కలిపేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మసాలా కోసం ఒక అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగా, జీలకర్ర, ఇంకా నాచుదబ్బ అంటారు చూడండి, అది. అలాగే ఒక బౌల్లో పసుపు, కారం, మసాలా పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్నీ 1 స్పూన్ వేసుకోండి. కారం ఒక 2 స్పూన్స్ వేసుకోండి మీ టేస్ట్ని బట్టి. అలాగే ఒక 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక 2 క్యారెట్, బర్బాటీ వేసాను నేను. ఒక 3 పచ్చిమిర్చి చీలికలు, ఒక పిడికెడు కొత్తిమీర, ఒక పిడికెడు పుదీనా. ఇప్పుడు ఒక పిడికెడు జీడిపప్పు, అలాగే ఒక 2 టమోటాలు కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక పాన్ తీసుకోండి. అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వెన్న కానీ లేదా నెయ్యి కానీ వేసుకోండి. అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసేసుకోవాలి. కొంచెం పెనం వేడిగా ఉండేటప్పుడు వేసుకోండి. అలాగే కొంచెం నీరు పోయేదాకా వేపాలి అంతే. అది పూర్తిగా క్రిస్పీగా వేగడం అలా అవ్వకూడదు. కాస్త స్మూతీనెస్ ఉంటేనే బాగుంటుంది. అలా అటు ఇటు వేపి కొంచెం నీరు తడి ఆరిపోయేదాకా వేపాలంతే. ఆ తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోని ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త పడుతుంది. అలాగే వెన్న కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దాంట్లో కొంచెం జీడిపప్పుని వేసుకొని వేపి పక్కన తీసి పెట్టుకోండి. జీడిపప్పు ఆప్షనల్, తినే వాళ్ళని బట్టి ఎంతైనా వేసుకోవచ్చు. కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా పక్కన పెట్టుకొని దాంట్లో మసాలా దినుసులు వేసుకోండి. దాని అరోమా చాలా బాగుంటుంది. అలాగే తర్వాత పచ్చిమిర్చి చీలికలు, అవి కొంచెం ముడుచుకున్న తర్వాత అందులో ఆనియన్ ముక్కలు వేసుకోండి. పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు ఆనియన్స్, తినే వాళ్ళని బట్టి. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 స్పూన్ సరిపోతుంది. తర్వాత టమాటాలు మాత్రం బాగా వేగాల్సి ఉంటుంది. ఆ నీరు మొత్తం పోయి ఆయిల్ తేలేదాకా వేగండి. తర్వాత వెజిటేబుల్స్ ఒక్కొక్కటి వేసేసుకోండి. వెజిటేబుల్స్ బాగా వేగాల్సిన అవసరం లేదు, మనం విజిల్ పెడతాం కాబట్టి. ఆలు ఒక 2 ఆలూస్ కట్ చేసి వేసుకున్నాను నేను. జాగ్రత్తగా కలపండి, చేయి కాలకుండా చూసుకోవాలి. ఇప్పుడు దానిలో ఆల్రెడీ మనం తరిగి పెట్టుకున్నాం కదా ఆకుకూర వేసేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపితే సరిపోతుంది. కాస్త వెన్న వేసుకోండి. నెయ్యి కన్నా వెన్న ఉంటే బాగుంటుంది. ఇప్పుడు దాంట్లో ఆల్రెడీ మనం వేపి పెట్టుకున్నాం కదా క్యూబ్స్ని, ఆ పన్నీర్ క్యూబ్స్ని అందులో వేసేసుకొని అటు ఇటు రొటేట్ చేసుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోవాలి ముక్కలు అయిపోకుండా. నేనైతే 4 గ్లాసెస్ బియ్యానికి 8 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాను, అది వేసుకున్నాను. ఒకవేళ బిర్యానీ రైస్ మీరు వాడినట్టయితే 1 గ్లాస్ వాటర్ తగ్గించి వేసుకోండి. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ రాగానే ఇలా ఉంటుందండి. ఇప్పుడు దాన్ని కింద నుంచి పైకి కొంచెం కలుపుకొని సాల్ట్ చూసుకోవాలి. సాల్ట్ యాక్చువల్లీ వాటర్ ఉండేటప్పుడే వేసుకోవాలి. అప్పుడు ఒకవేళ సరిపోకపోతే ఈ వేడి మీద ఉండేటప్పుడే కాస్త వేసుకున్నామంటే తొందరగా కలిసిపోతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చాలా సులువుగా చేసేవచ్చు దీన్ని. ఇప్పుడు దీన్ని ఫైనల్ రిజల్ట్ చూద్దాం మనం. Thanks for watching.